పర్సెంటేజ్ నమోదయ్యే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అనేది కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు ఉదయం 7 గంటల నుంచి తరలి వస్తున్నారు. ఒకసారి నేను మానకొండూరులో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాను. ఒకసారి విజువల్స్ చూడవచ్చు, ఎంత పెద్ద మంది ఎత్తున ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. ఒకసారి ఈ దృశ్యాలు చూస్తే స్పష్టమవుతుంది. చాలా మంది కూడా క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. దాదాపు గంటల తరబడి అవుతుంది. అయినా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి వారంతా కూడా భావించి పెద్ద ఎత్తున క్యూ లైన్ ఉన్నప్పటికీ కూడా వారంతా ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూ లైన్లోనే బారులు తీరుతున్నారు. ఇప్పటికైతే 2 గంటలు కావస్తుంది. ఇంకా కూడా పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ అనేది కొనసాగుతుంది. కేవలం ఇటు కనిపిస్తున్నటువంటి ఈ వైపు కాదు, ఇటువైపు కూడా ఇంకా చాలా మంది కూడా చాలా వార్డుల వారీగా బూతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వార్డుల వారీగా బూతుల్లో పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తిరుగుతున్న దృశ్యాలు అయితే కనిపిస్తుంది. ఇంకా కూడా గంటకు చాలా మంది ఓటర్లు అంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రం వద్దకు తరలి వస్తున్నారు. ఒకసారి విజువల్స్ కూడా చూడవచ్చు. కొంత వికలాంగుని కూడా నడవలేని స్థితిలో ఉన్న అతన్ని కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు రావడం జరిగింది. అతన్ని కూడా వీల్ చైర్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు. అతని పోలింగ్ సిబ్బంది లోపలికి తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు. వీరే కాదు, చాలా మంది కూడా వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, చిన్న పిల్లల తల్లులు కావచ్చు, వీరంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు చలిని సైతం లెక్క చేయకుండా ఉదయం 7 గంటల నుంచి బారులు తీరుతున్న దృశ్యాలు అయితే మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాత్రం కనిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో విడతలో దాదాపు ఇప్పటి వరకు 392 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో కరీంనగర్ 111 గ్రామ పంచాయతీలు, పెద్దపల్లి జిల్లాలో 70 గ్రామ పంచాయతీలకు, జగిత్యాల జిల్లాలో 134, అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలో 77 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓవరాల్గా 392 గ్రామ పంచాయతీలకు రెండో తప్ప ఎన్నికల్లో పోలింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 26 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగతావన్నీ కూడా ప్రస్తుతం అయితే పోలింగ్ జరుగుతుంది. కరీంనగర్లో పరిధిలో దాదాపు 1046 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 438 మంది అభ్యర్థులు బరిలో నిలవడం జరిగింది. ప్రస్తుతం మనం చూడవచ్చు, చాలా మంది కూడా ఇంకా కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వారంతా కూడా చాలా తమకు సంబంధిత ఆధార్ కార్డులతో వాళ్ళంతా కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. టెంట్ వేశారు. టెంట్ కింద కూడా ఇంకా కూడా చూడవచ్చు, పెద్ద ఎత్తున అక్కడ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా వారంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. మరొక వైపు పెద్ద ఎత్తున దాదాపు 500 సమస్యాత్మక కేంద్రాలను పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ సమస్యాత్మక కేంద్రాల వద్ద పోలీసు పహారా కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా మందిని కూడా దరిదాపుల్లో కూడా ఎవరిని రానివ్వడం లేదు. అందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకున్న వెంటనే ఇక్కడి నుంచి వెళ్లవలసిందిగా అధికారులు సూచన చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ అనేది కొనసాగుతుంది. 1 గంట తర్వాత 2 గంటల ప్రాంతంలో కౌంటింగ్ ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. ఇప్పటికైతే పెద్ద ఎత్తున ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు.